ఒక జాతకము చూడడము అంటే ఎన్ని కోణాల నుంచి ఆలోచించాలో మీకు తెలియదండి. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ జాతకాలు చెప్తున్నారు, ఆయన జాతకం ఇట్లా ఈయన జాతకం ఇట్లా అంటే, నేను అందుకే చెప్తా జాతకం కూడా సమయము సందర్భము కాల ప్రకారము మార్పులు చెందుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పినటువంటి జాతకం మళ్ళీ రేపు చెప్పమంటే నేను రేపు వేరేలా చెప్తాను. ఈ రోజు ఉన్నటువంటి జాతకం రేపు ఉండదు. ఎగ్జాంపుల్గా నిన్న ఉన్నటువంటి జీవితం ఈ రోజు మీకు ఉంటుందా? నిన్న గడిచిన కాలం మళ్ళీ ఈ రోజు రమ్మంటే వస్తుందా? కామన్ ఫ్యాక్టర్స్ ఏముండవండి? ఏముండవండి. ఇప్పుడు ఎలా మారిపోతుంది? 100% ఇప్పుడు అంటే నా పుట్టిన డేట్ టైం ఆ ప్లేస్ అయితే మారదు కదా. అవి మారకపోయినా కాలం మారుతుంది కదా. కాలం మీన్స్ ఏంటి? టైం ట్రావెల్లో నీ జీవితము నిన్నున్నట్టు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఎగ్జాంపుల్గా ఈ రోజు మనం ఉన్నామండి, రేపు ఏమవుతుందో తెలిస్తే మనం దేవుళ్ళం అవుతాం కదా. కాబట్టి కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే జాతకం ఒక్కటే కాదు. జాతకాన్ని పట్టుకొని మేము వేలాడమనుకోండి, నీ జాతకం ఎగ్జాంపుల్గా దాంట్లో ఉన్నదే చెప్పామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాతకం చూయించుకోవడమే మానేస్తారు. ఎప్పుడైనా జాతకము నిక్కచ్చిగా ఉన్నట్టు చెప్పారనుకోండి ఎవ్వరికి నచ్చదు. ప్రపంచంలో కేటీఆర్ గారు కదా సీఎం, నరేంద్ర మోడీ గారు కూడా నచ్చదు ఉన్నట్టు చెప్తే. కొన్ని కాలము సమయ సందర్భాలను చూసి అవసరం ఉన్నటువంటివి మాత్రమే చెప్తాము తప్ప, మీరు నా జాతకం కులంకషంగా ఉన్నట్టు చెప్పండి అని అన్నారనుకోండి ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, దాంట్లో రిలేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చెప్పామనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటారంటే ఏదైనా చిన్న నెగిటివ్ చెప్పండి, వాళ్ళది కాదు అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్తారు. మేము అవును అని చెప్తే వాళ్ళు కాదని చెప్తారు. ఇక దానికి రభస అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి కూడా నేను జాతకాలు చెప్పాను. అమ్మ నువ్వు కొద్దిసేపు బయట కూర్చో, లేదా బాబు నువ్వు కొద్దిసేపు బయట కూర్చో. ఎన్ని సీక్రెట్లు చెప్పించుకుంటారు? 100%. అయ్యో ఇలాంటివే జరుగుతాయండి. భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి నేను ఎప్పుడు ఎందుకు అని అంటే కనుక ఏదైనా నాకు ఈరోజు జాతకం చూస్తున్నాను, బై మిస్టేక్ అమ్మ నీ జీవితంలో జరిగిందా అని చెప్పి నేను అన్నాను అనుకోండి, అనుమానం స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి గొడవలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు అలా అన్నారు అయ్యగారు, ఎందుకు అలా చెప్పారు అని ఇవన్నీ అందుకే జాతకము నేను ఎవ్వరికి చెప్పినా జాతకం మీరు పర్సనల్గానే చూయించుకోండి. జాతకం అనేటటువంటిది మీ మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను చూయించేటటువంటిది జాతకం. కాబట్టి ఫాస్ట్లో ఒకటి జరుగుతుంది, ఫ్యూచర్లో ఒకటి జరుగుతుంది, ప్రజెంట్లో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మొన్న రీసెంట్లో ఒక జాతకం వచ్చిందని దాని గురించి చెప్తాను. ఏంటి అని అంటే కనుక అమ్మాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ ఫాస్ట్లో ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. దాని కారణం చేత నేను ఏమన్నాను అంటే నాకు తెలియకుండా అమ్మ నీకు గతంలో ఇలాంటి ఉంది, ఆ విషయం భర్తకు తెలియదట. ఇప్పుడు నేను చెప్పి నేను ఎంత తప్పు చేశాను చెప్పండి. తెలిసిన తర్వాత అనుమానం ప్రారంభమైంది. అందుకే జాతకాలు అనేటటువంటి ఎలా ఉంటాయంటే మనము సమయ సందర్భాలను చూసి జాతకం చెప్పే వ్యక్తి మాత్రమే ఉండాలి, అంతే తప్ప పక్కన ఉన్నాడు ఎవరు తల్లైనా తండ్రైనా అమ్మ పక్కన కూర్చోండి నేను పిలిచినప్పుడు రండి అని చెప్పేసి అంటాను. ఎవరైనా సరే లేదు మీ ఇద్దరు జాతకాలు వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలండి. అది స్వభావం. ఎందుకంటే జాతకుడికి ఉన్నటువంటిది అంటే ఉన్నట్టు చెప్పేశాడు అనుకోండి, ఏమవుతుందంటే సగం కాపురాలు కూలిపోతాయి అక్కడ. మా వల్ల కావచ్చు, అది జాతక ప్రభావం వల్ల కావచ్చు. అది కూడా జాతక ప్రభావమేనా? ఇప్పుడు జాతకం అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఉన్నారు జాతకం చేయించమని అంటారు, మీకు ఉన్నట్టు చెప్పారు, మీ భర్తను మీరు తీసుకొని వచ్చారనుకోండి, ఇద్దరు విషయాలు ఒక దగ్గర చెప్పారనుకోండి ఏమవుతుంది. అందుకే కొన్ని విషయాలు చెప్తాము, కొన్ని విషయాలు చెప్పకుండా దాచేస్తాం. అది అలా చేయడం మంచిది కూడా కదా. మంచి చెప్తామండి, చెడు దాచేస్తాము, అదే జాతకం. కానీ మరి చెడు దాచేస్తే దాని యొక్క ఫలితాలు వాళ్ళే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కదమ్మా మేము రెమెడీస్ పూజలని ఎందుకు చెప్తాము, ఊరికే చెప్పాం కదా. రెమెడీస్ పూజలు అంటే అర్థం అరే చెడు చెప్పేదానికంటే మంచి చెప్పి అమ్మ ఇది చేసుకో నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చెడు చెప్పామనుకోండి, అబ్బా ఈ అయ్యగారి దగ్గరికి వస్తే ఏదో ఒక పూజ పెడతారు, అయ్యో డబ్బులన్నీ తీసుకుంటారు, అయ్యో అన్ని చెడుయే చెప్తున్నారు, ఏది ఒక్క మంచి విషయం కూడా చెప్పట్లేదు అని అంటారు. అందుకే మంచి విషయాలు మాత్రమే చెప్పి చెడు విషయాలు దాచేస్తూ ఉంటామమ్మ. ఎందుకంటే అది చెప్పడం వల్ల ఇంకా వాళ్ళకి నెగిటివ్ పెరిగిపోతుంది, ఆలోచన పెరిగిపోతుంది, అయ్యో నా జీవితం ఏంటి ఇట్లా అయిపోతుంది, అయ్యగారు ఏంటి అట్లా చెప్పారని చెప్పేసి అంటే లాజికల్గా కూడా వాళ్ళ మైండ్లో ఏమవుతుందంటే అది ఒకటి పేరుకుపోతుంది. అది పేరుకుపోయింది అనుకోండి ఏమవుతుందంటే ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఇప్పుడు జాతకాల మీద కూడా 99% అందరు నమ్మకం పోగొట్టుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఆ జాతకుల దగ్గర వెళ్తే ఆ పూజ చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, అటు వెళ్ళండి. అవునండి, ఇప్పుడున్నటువంటి తరహాలో మీకు ఇప్పుడు మా తాతగారి కాలంలో 500కు కూడా పూజ అయ్యేది.
ఇప్పుడు అప్పటి కాలం ఇప్పటి కాలం ఒకటి కాదు కదండి. కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ, అలవాట్లు మారుతున్న కొద్దీ, ఆచరణ మారుతున్న కొద్దీ దాని విలువ దానికే. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఈ రకంగా ఉందండి. ఎగ్జాంపుల్‌లో బంగారమే తీసుకోండి. అప్పుడు రేట్ ఇప్పుడు ఉండదా? కానీ ఒకటి చెప్తా అది. చూడండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అవునండి. ఓకే, అవును. వాళ్ళకి మొత్తం అప్పుల్లో ఉంటారు. అవును. మీ వాస్తవం. దగ్గరకు వచ్చి బాబు అవును. నేను అప్పుల్లో నుంచి బయటపడాలి, అవును. ఆర్థికంగా కాస్త పుంజుకోవాలని అన్ని అవును. ఇప్పటికే పేకర్లో తప్పుల్లో ఉన్న ఆయన మీ దగ్గరికి వస్తే మీరు ఆయనకు ఒక 5 లక్షలు బిల్లు ఇది వేసారనుకోండి. వాస్తవమైనటువంటి మాట. ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. అలాంటి వాళ్ళు ముందుగా జాతకంలో అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనేది ఫస్ట్ మేము గమనిస్తాము. నీ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అనేది నాకు జాతకంలో గురువు యొక్క స్థానాన్ని బట్టి నీ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా నా దగ్గర తప్పించుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నిజంగానే ఆర్థిక పరిస్థితుల్లో బాగలేడు అని అన్నాం అనుకోండి, మేము ఏం చేస్తాము, నాయన నువ్వు ఏం పూజలు చేసుకోకు, ఫలానా ఈ మంత్రం చదువుకో, లేదా ఉదయాన్నే లేవు, లేదా ఫలానా ఈ గుడికి వెళ్ళమని చెప్తాము తప్ప ఆల్రెడీ మునిగిపోయినటువంటి వాడికి మళ్ళీ మేము జాతకాల పేరుతో నువ్వు ఆ హోమం చేసుకో ఈ హోమం చేసుకో అని అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మన దగ్గర అలా ఉండదు. ఎందుకు అనంటే ఆల్రెడీ బాధల్లో, కష్టాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు మన దగ్గరికి వస్తాడు. మీరు అన్నట్టుగా మళ్ళీ నేను అదే చెప్పాననుకోండి, ఆ వచ్చేవాడు కూడా రాకుండా కనీసం అనే సమస్యకు పరిష్కారం దొరకకుండా వెళ్ళిపోతాడు. అంటే ఉండొచ్చు మీరు అన్నట్టు అలాంటివి ఉన్నాయి. కాకపోతే కొంతమంది దగ్గర ఉన్నాయి. అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పలేను. కొంతమంది చెప్తారు, కొంతమంది నాయన ఇది చేసుకోమని చెప్తారు తప్ప దోచుకునే వాళ్ళు 100 మంది ఉంటే మంచి వాళ్ళు ఒక 10 మంది అయినా ఉంటారు కదండి. అది వాళ్ళ వాళ్ళ తరహాలో వాళ్ళు ఎంచుకునేటటువంటి విధానం బట్టి ఉంటుంది.